ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ గోదావరి. ప్రతి నగరానికి దాని సొంత శ్వాస ఉంటుంది కదా, కానీ రాజమండ్రి అది కథల్లోనే మాట్లాడుతుంది. మేఘాలు ఎక్కువసేపు నిలిచి ఉండే ప్రదేశం మరియు నిశ్శబ్దానికి ఒక పేరు ఉంటుంది. కొన్ని కథలు మసకబారడానికి ఉద్దేశించబడలేదు, కానీ అవి వర్షపు చినుకులు మరియు పద్యాల మధ్య ఖాళీలో నివసించడానికే ఉద్దేశించబడ్డాయి. ఇంకా కథలోకి వెళ్దాము. మీరా అనే ఒక అమ్మాయి ఒకరోజు ఒక బుక్ స్టోర్కి వెళ్తుంది. అక్కడ ఒక పాత కవితా పుస్తకాన్ని బయటకు తీసి అందులో రాసి ఉన్న నోట్ని చదువుతుంది. అందులో ఏముందంటే, ఈ పుస్తకాలు నన్ను తప్పించుకునే మార్గం. అమ్మకు చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. బయట ప్రపంచాన్ని మర్చిపోవటానికి ఒక్క పేజీ చాలు అని చదువుతుంది. అది విన్న బుక్ స్టోర్ ఓనర్, అది ఆరవ్ అనే రచయితది. చాలా సంవత్సరాల క్రితం దాన్ని వదిలేశాను. నిజంగా అమ్మకానికి కాదు, కానీ నువ్వు ఆ పేజీలను అర్థం చేసుకునే వ్యక్తిలా కనిపిస్తున్నావు. అది విన్న మీరా, ఇదంతా ఆయనే రాశారా? ఇవి కేవలం పంక్తులు కాదు, కవిత్వంలో ఎవరో చెప్పిన బాధలా అనిపిస్తున్నాయి నాకు అని చెప్తుంది మీరా. అది విన్న ఓనర్, అతను కవితలు రాయలేదు మీరా, తన జీవితాన్నే రాశాడు అని చెప్తాడు. ఆరవ్ తన చిరిగిన డైరీలో రాస్తాడు, నేను ఎంత ఎక్కువ రాస్తానో అంత ఎక్కువగా నేను మర్చిపోవాలనుకునే విషయాలు గుర్తొస్తాయి. అమ్మ గొంతు, ఆమె చివరి కవితా నిశ్శబ్దం. నీ ఊపిరిలో నిలిచి ఉంటే వాక్యంగా నేను మారగలనా అని రాసుకుంటాడు. రాసిన డైరీని మూసేసి రెయిన్ కోట్ను తీసుకొని నది వద్దకు వెళ్తాడు. అక్కడే ఉన్న మీరా, ఈ రోజు నన్ను ఇక్కడికి ఏదో లాగింది. నేను చాలాసార్లు సందర్శించిన అదే నది ఈ రాత్రి నాకు భిన్నంగా అనిపిస్తోందే అని ఘాట్ల మెట్లపై కూర్చొని ఆలోచిస్తూ పక్కనే ఉన్న ఆరవ్ని చూసి, ఈ వర్షంలో కూడా రాస్తున్నావా అని అడుగుతుంది. అది విన్న ఆరవ్, కొన్నిసార్లు వర్షానికి మాత్రమే రహస్యాలను ఎలా ఉంచాలో తెలుసు, వేరే శబ్దం ఉండదు వాటికి అని బదిలిస్తాడు. అప్పుడు మీనా, వింతగా ఉందే, మీ మాటలు చదవటానికి ముందు మీ గొంతు వినడం అంటోంది. అంటే అవి ఇవి ఒకేలా ఉంటే అని బదిలిస్తాడు ఆరవ్. అప్పుడు తన ముఖం సిగ్గుతో తలదించుకుంటూ వెళ్తున్న మీరా మనసులో, ఈరోజు వర్షం నన్ను ఒక అపరిచితుడిని పరిచయం చేసింది. అతను నేను దాచిన ప్రతి పేజీ తనకు తెలిసినట్టుగా రాస్తాడు అనుకుంటోంది. ఆరవ్ తన తలుపు కింద మడతపెట్టి ఉన్న నోటును కనుగొన్నాడు. అందులో మీరా, రచయితలు పదాలు రాయవచ్చు, కానీ పాఠకులు వారి ఆత్మను మోసుకెళ్తారు. మీ మాటలు నాలో కొత్త జీవితాన్ని నింపాయి. మీరు ఎప్పుడూ కలవని అపరిచితుడు అని చదివిన ఆరవ్ మనసులో, నువ్వెవరు అని అనుకుంటూ ఆ నోట్ని తన డైరీలో సున్నితంగా పెడతాడు. నన్ను చూడకుండానే ఎవరో ఒకరు నన్ను అర్థం చేసుకుంటారు. బహుశా అసలు కథలు అలానే ప్రారంభమవుతాయి అనుకుంటూ పదాలు రాయబడ్డాయి. వర్షం కురిసింది. నిశ్శబ్దం మరియు రాతల మధ్య సున్నితమైన ఏదో శ్వాస తీసుకోవడం ప్రారంభమైంది. పూర్తిగా ప్రేమ లేదు, కానీ కథ మాత్రం ప్రారంభమైంది.